మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనము డిసెంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి డిసెంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ఈ వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో గురువు ఒక 6 రోజుల పాటు అతిచారలో ఉన్నటువంటి ఫలితాలు ఇస్తాడు. తదుపరి అతిచారం నుంచి బయటపడి తన ఉండవలసినటువంటి మిథున రాశిలోని ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ మిగతా నెలంతా కూడా అక్కడే ఉంటారు. కాబట్టి ద్వితీయ స్థానం, ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి 6 రోజులు శుభప్రదమైన ఫలితాలు ఇవ్వడు. ఆయన ఖచ్చితంగా ఇవ్వరు. అక్కడ మీకు అంటే ఎవరి యొక్క సహాయ సహకారాలు అందించవు. కాకపోతే ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి లోటు లేకుండా చూస్తారు. 25 రోజులు కూడా ధనానికి లోటు లేకుండా, అలాగే మాట విషయంలో చక్కగా మాట్లాడగలగడం, సమయానుకూలంగా మాట్లాడగలగడం, తెలివిగా మాట్లాడగలగడం, ఇట్లాగే కుటుంబం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉండేటటువంటి పరిస్థితి అంతా కూడా మనకి గురువు కల్పిస్తూ ఉన్నారు. ఇకపోతే చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నది. కేతుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో కేతుగ్రహం అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. కాబట్టి అక్కడ తల్లిగారి ఆశీర్వచనం లోపించటమో, లేకపోతే తల్లిగారి కోపం రావటమో, లేకపోతే ఆవిడ ఆరోగ్యం బాగలేకపోవటమో ఇట్లాంటివి జరుగుతుంటాయి. అలాగే విద్య విషయంలో కూడా కొంచెం ప్రతికూలంగానే ఉంటుంది. అలాగే భూమి విషయంలోనూ గృహ విషయంలో కూడా కొన్ని ప్రతికూలంగానే ఉంటూ ఉంటాయి. అన్నీ ఉన్న ఏదో ఒక రిపేరు, ఇంట్లో ఏదో రిపేర్ వచ్చి రిపేర్లు చేయించడం, ఇట్లాగే వాహనం విషయంలో వాహనం డ్రైవ్ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే వాహనానికి కూడా రిపేర్ రావటం కావచ్చు, తద్వారా కూడా కొంత యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. ఇకపోతే స్వభావం, మన యొక్క స్వభావం విషయంలో కూడా కొంచెం ఎక్కువగా కొంచెం దురలవాట్ల వైపుకి ఆలోచన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం వల్ల ఈ నెలంతా, అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం చెప్పుకుంటున్నటువంటిది నెల ఫలితాలు కాబట్టి చెప్పుకుంటున్నాం. కానీ ఈ కేతు ఇక్కడ సంవత్సరంన్నర పాటు ఉంటారు. కొంతకాలం గడిచింది. ఇప్పుడు డిసెంబర్ వారం కూడా గడుస్తుంది. తదుపరి కూడా ఆయన పీరియడ్ అయ్యే వరకు ఆ చతుర్థ స్థానంలోనే ఉన్న కారణంగా వృషభ రాశి వారికి మీకు ఈ వాహనాలు, కొత్తగా షోరూమ్ పెట్టుకున్న వాళ్ళకి కానీ, కొంత లేకపోతే పాత బైకులు ఏవో, పాత బళ్ళు ఏవో, కార్లు ఇవన్నీ కొని వాటిని రిపేర్ చేసి అమ్మే వాళ్ళకి కానీ, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కానీ కేతువు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే వృషభ రాశి వారికి 6వ స్థానంలో ఒక 6 రోజులు, 7వ స్థానంలో 24 రోజులు, 8వ స్థానంలో 1 రోజు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు బుధుని యొక్క సంచారం 3 రాశుల్లోనూ కూడా చాలా అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నాడు. 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం చాలా బాగుంటుంది. రుణాలు ఏమైనా ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాము. మనం రుణం కోసం ప్రయత్నిస్తే కూడా రుణం దొరుకుతుంది, సద్వినియోగం అవుతుంది. అంటే ధనానికి లోటు లేకుండా ఆయన చేస్తాడు 6వ స్థానంలో ఉన్నప్పుడు. 7వ స్థానం దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన 24 రోజులు ఉంటున్నారు. ఆ 24 రోజుల్లోనూ మీ భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంటుంది. అలాగే జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వారి మధ్యన కూడా ఏకాభిప్రాయం ఉండటం ద్వారా వ్యాపారం మరింత ముందుకు వెళ్ళేటట్టు అవకాశం ఉంటుంది. అలాగే 8వ స్థానంలో తీసుకున్నట్టయితే అక్కడ ఒక్క రోజు ఉంటారు. ఆ ఒక్కరోజు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అంత ధన లాభం ఉంటుంది, కొన్ని చోట్ల మంచి పేరు ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఒక్కరోజు కూడా చూపిస్తూ ఉన్నాడు బుధ భగవానుడు. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం 7వ స్థానంలో ఒక 16 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. తదుపరి ధనురాశిలోని ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ ఒక 15 రోజులు సంచారం చేస్తారు. ఇక్కడ 7వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ రవి యొక్క సంచారం శుభ ఫలితములు ఇవ్వజాలదు. 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కొన్ని అభిప్రాయ భేదాలు ఉండేటువంటి చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే 8వ స్థానంలోకి వచ్చిన తర్వాత కొంచెం పెద్ద దుర్వార్తలు ఏవో వినటము, ధన నష్టం జరిగే అవకాశం ఉంది. పరాభవాలు, అవమానాలు జరిగే అవకాశం అంతా కూడా రవి 8వ స్థానం సంచారం ఆ విధంగా ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన కూడా 7 రోజుల పాటు
సప్తమ స్థానంలోను అంటే వృశ్చికంలోను 8వ స్థానంలో ఒక 24 రోజులు సంచారం చేస్తున్నారు. సేమ్ ఇప్పుడు మనం రవి గురించి ఏమి చెప్పుకున్నామో అదే ఫలితాలు ఇస్తూ ఉన్నారు అక్కడ ఆయన. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 7వ స్థానంలో ఒక 20 రోజుల పాటు మీకు ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు 7వ స్థానంలో. ఆ 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఆలోచనలను. ఇక 8వ స్థానంలో మాత్రం ఈ శుక్రుడు 11 రోజులు మీకు ప్రాక్షికంగా మీకు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఇకపోతే ఇక్కడ భాగ్యస్థానంలో 8 కదా, దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. వృత్తిపరమైన అనేక ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అయితే మధ్యలో అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. కొంచెం పైకి ఎందుకు వెళ్తుందో అర్థం కాదు, ఎందుకు వ్యాపారం డౌన్ అయిందో అది కూడా అర్థం కాదు. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం నెల మాసాలు చెప్పుకుంటున్నాం, మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ నెల గురించి చెప్పాము. కానీ ఆయన అక్కడ ఉండేటటువంటి కాలం, ఆయన ప్రవేశించిన దగ్గర నుంచి సంవత్సరాల కాలం, కొంతకాలం గడిచింది. మిగతా కాలం అంతా కూడా అక్కడే ఉంటారు. అంటే ఈ వృషభ రాశి వారికి ఇంకా చాలా కాలం పాటు ఈ రాహుగ్రహం యొక్క సంచారం ఇదే ఫలితాలు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే దశమ స్థానంలో ఏకాదశి స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతున్నది. ఏకాదశ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ధనానికి లోటు ఉండదు, ధనార్జన బాగుంటుంది. అలాగే ఆయుర్దాయం బాగుంటుంది, అలంకారాల మీద ప్రీతి పెరుగుతుంది. ఏదో వ్యవహారం మొదలుపెట్టినా అందులో నైపుణ్యం ఉంటుంది. మీ సోదరులు వాళ్ళందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఈ విధంగా మొత్తంగా ఈ అన్ని నవగ్రహాల యొక్క ఫలితాలు ఈ విధంగా చెప్పుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నాం కదండి, వృశ్చిక ధనురాశుల్లో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. అందులో కొన్ని గ్రహాలు అనుకూలతలు ఉన్నాయి, కొన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉన్నాయి. ఈ విధంగా ఉంటుందండి. అయితే చెప్పుకోవాలి అన్నట్టయితే గురువు పూర్తిగా మీకు ఒక 2లో 25 రోజుల పాటు, అంటే పాక్షికంగా, పాక్షికం అనడం కూడా కాదు, 5 రోజులు తక్కువగా, నెలకు దగ్గరగా నెల రోజులు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. బుధుడు 2 స్థానాల్లో 6, 7, 8 3 స్థానాల్లోనూ కూడా పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. శుక్రుడు మాత్రం మీకు 11 రోజుల పాటు 8వ స్థానంలో సంచారం చేసేటప్పుడు చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. అంటే ఇది కూడా పాక్షికంగానే మనం చెప్పుకోవాలి. శని మాత్రం పూర్తి ఫలితాన్ని, ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి పూర్తి ఫలితాన్ని ఇక్కడ మీకు బుధుడు శని 2 గ్రహాలు మీకు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి. దాని గురించి మీరేం కంగారు పడక్కర్లేదండి. ఇది మనము కేవలము దీన్ని గోచార ఫలితంగానే తీసుకోండి. ఈ మిగతా వాటికన్నిటికీ కూడా రోజు నిత్యం మనం చేసుకునేటువంటి పూజలో ఒక 2 నిమిషాలు నవగ్రహాలకు సంబంధించి బీజాక్షరాలు కావచ్చు, గాయత్రి కావచ్చు, లేకపోతే ఇంకా పెద్దలు చాలా చెప్పారు, వాటిలో ఆ చెప్పినటువంటి వాటిలో మీకు ఏది వస్తే అది చేసుకోండి. కాబట్టి దీని గురించి పెద్ద బాధపడాల్సిన పని లేదు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు రోజు 2-3 నిమిషాలు కేటాయించడం ద్వారా మీకు ప్రతికూలంగా ఉన్న గ్రహాల యొక్క అనుకూలత ఏర్పడుతుంది. తెలిసింది కదండి. శుభం.